హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. మనమైతే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు అయితే రీసెంట్గా మొన్న రిలీజ్ అయింది కదా యానిమల్ సినిమా ఓటీటీలో. ఆ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. నిన్న నైట్ చూశాను, మళ్ళీ తెల్లారి చూశాను, మొన్న ఈవినింగ్ కూడా చూశాను. చూస్తూనే ఉన్నా, ఎందుకు చూశానో తెలియదు. ఆ క్యారెక్టర్ మనలో క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలా ఉంటుంది అనమాట. రణబీర్ క్యారెక్టరైజేషన్ అయితే, ఈ రణబీర్ క్యారెక్టర్నే కాదు, మన సందీప్ రెడ్డి వంగ గారు తీసిన సినిమాల్లో అలానే ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ అలా ఉంటుంది. అతిగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే, అంటే ఓపెన్ రాగా ఉండే పర్సన్ అతిగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది అర్జున్ రెడ్డిలో చూసాం. ఇప్పుడు అతిగా తండ్రిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది అయితే అనిమల్లో చూసాం. ఒక అనిమల్, మృగం అని కాదు, ఒక అనిమల్లా మారుతాడు. అనిమల్కి మృగానికి చాలా తేడా ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడుకుంటే ల్యాగ్ అయిపోద్ది కాబట్టి మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందామండి. ఫస్ట్ సినిమాని ఎలా తీసాడనే విధానం చూస్తే, సింపుల్గా హీరో క్యారెక్టర్ని ఏజ్ వైజ్ డివైడ్ చేసుకుంటూ పోయాడు. చిన్నప్పుడు చూసుకుంటే తండ్రి అంటే చాలా ఇష్టం కొడుక్కి, కానీ తండ్రి బిజీగా ఎప్పుడు తన లైఫ్ స్టైల్ని తను బ్రతుకుతూ ఉంటాడు. అండ్ తండ్రి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, తన బాధ్యతల్ని, తను సంపాదించిన సంపదను కొడుకు ఇస్తే కొడుకు హ్యాపీగా ఉంటాడు. దట్ వాట్ సన్ నీడ్స్ అనే ఒక ఒపీనియన్లో ఉంటాడు తండ్రి. కానీ ఇక్కడ కొడుకు ఏంటంటే, తన తండ్రితో టైం స్పెండ్ చేస్తే చాలు, తన తండ్రి వాళ్ళ నాన్నే అంతే, వాళ్ళ నాన్న ఆ నాన్న ఉంటే చాలు అనే ఒపీనియన్లో కొడుకుంటాడు. ఈ సినిమా మొత్తంలో నాకు 2-3 కాన్సెప్ట్లు అయితే చాలా బాగా నచ్చాయి. అవి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ ఇలా రావడం, సేమ్ మళ్ళీ తండ్రి కొడుక్కి గొడవ అవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఈసారి వెళ్ళిపోయినప్పుడు హీరోయిన్తో పాటు వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ కూడా చూసుకోవచ్చు, హీరోయిన్ కూడా అతిగా ప్రేమిస్తాడు హీరో. చిన్నప్పటి నుంచి లవ్లో ఉంటాడు, ప్రేమ అలానే ఉంటుంది. ఆ ప్రేమ వల్ల వచ్చే కోపం అలానే ఉంటుంది. ది వే దే వేర్ ఇన్ ఏ ఫిజికల్ వే, వాళ్ళు ఉండే విధానం కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే అలా ఉన్నాడు, హీ విల్ బీ ఇన్ దట్ వే. ఓపెన్ రాగా చూపించాడు. యాక్చువల్గా ఒక పర్సన్కి ఎలాంటి నీడ్స్ ఉంటాయి, మనం మనసులో దాచేసుకుంటాం, కొన్ని మాట్లాడితే బాగోదేమో, చెప్తే బాగోదేమో అనే మెంటాలిటీతో ఉంటాం. బట్ సందీప్ రెడ్డి వంగ గారి సినిమాల్లో అలా ఉండదు. ఒక పర్సన్ నిజంగా తన మనసులో ఎలాంటి థాట్స్ ఉంటాయనేది ఓపెన్గా విప్పి చూపించేస్తాడనమాట. అలా ఉంటుంది క్యారెక్టరైజేషన్ అయితే. సేమ్ వేలోనే ఇద్దరు బాండింగ్ చూపించాడు. అండ్ మోరోవర్ అక్కడ కూడా మనకు డిఫరెన్షియేట్ చేసి చూపించాడు. ఎంత ప్రేమించి తండ్రి ఏం చెప్పినా చెప్పకపోయినా హీరోయిన్ తన నమ్మి వచ్చింది అనే ఒక రీజన్తో హీరోయిన్ తీసుకెళ్ళిపోతాడు. బట్ అక్కడ కూడా చూపిస్తాడు, తండ్రి గురించి మాత్రం మాట్లాడినేవాడు. అంత ఇష్టమని చూపిస్తాడు. అలాంటి తండ్రి మీదకి అటాక్ జరిగింది. సో హీ కమ్స్ అగైన్. రావడం వాళ్ళ బావని వేసేస్తాడు. మనకు ఆ షాట్, ఇక్కడ ట్రాన్సిషన్ షాట్స్ చూసుకోవచ్చు. ఒక సీన్కి ఇంకో సీన్కి సంబంధం లేకుండా చూపిస్తాడు. బట్ 3 hours 21 minutes ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి సక్సెస్ అవ్వడం ఒక విషయం అయితే, కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 800 crores దగ్గర కలెక్ట్ చేసింది. అంత కలెక్షన్ రాబట్టడం అంటే దానికి నిజంగానే గట్స్ ఉండాలి. దానిలో సక్సీడ్ అయ్యారు ఆయన. అండ్ ఈ సినిమా గురించి నెక్స్ట్ మనం సినిమాలోకి ఎంటర్ అయిపోదాం. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ హీరో క్యారెక్టర్ని ఎవాల్యుయేట్ చేయడమే ఒక రక్కిడ్ పర్సన్ లాగా చూపించాడు. అంటే తన వరకు, తన సరౌండింగ్, తనకున్న బాండింగ్ అంత చిన్న సర్కిల్ లాంటిది. ఆ సర్కిల్ లోపలికి ఎవరైనా ఎంటర్ అయ్యారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే హీ కాంట్ డైజెస్ట్ దాట్. దాని గురించి ఏదైనా చేసేస్తాడు. అలాంటి క్యారెక్టర్. వాళ్ళ అక్కకు అలా జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, తన రెస్పాన్సిబుల్ తీసుకుంటే, రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే ఎలా ఉంటుంది అనేది అక్కడ చూపించాడు. అండ్ సేమ్ వేలో రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న సెక్యూర్గా ఉన్నాడు అనిపించుంటే హీ విల్ రిటర్న్ టు యుఎస్. అది లాస్ట్లో మనకు చెప్తాడు. యుఎస్కి రిటర్న్ అయిపోవాలనుకుంటాడు. బట్ వాళ్ళ నాన్న సెక్యూర్డ్గా లేడు, ఎవరు చేశారో తెలియదు. హీ నీడ్ టు డూ సంథింగ్. కొడుగ్గా తన బాధ్యత తను తీసుకున్నాడు. అక్కడే వాళ్ళ బావని వేసేసాడు. వాళ్ళ బావ చెయ్యి ఉందని తెలియడంతో వాళ్ళ బావని వేసేసాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే బిహైండ్ ది సీన్ మాస్టర్ మైండ్ గురించి మాట్లాడుకోవాలి మనం. సందీప్ రెడ్డి వంగ గారి గురించి. ఆయన ఒక డాక్టర్. బేసిక్గా మనం ఏ సినిమా తీసుకున్నా, మన తెలుగు సినిమా కానీ, హాలీవుడ్లు, బాలీవుడ్లు దేంతో తీసుకున్నా, ఒక 50 మంది వచ్చారంటే అట్ట లేపేస్తే ఇలా మచ్చ ఉంటే నెక్స్ట్ డేట్కి మర్చిపోద్ది, అయిపోయింది సినిమా, అంతే, ఫైట్లు అయిపోతాయి. కానీ ఇక్కడ సింపుల్గా ఒక పర్సన్ కొన్ని ఎక్విప్మెంట్స్ యూస్ చేసినప్పుడు ఈ హెడ్ డ్రమ్స్ పోతాయి, దొబ్బేసాయి. అండ్ బాడీలో బుల్లెట్లు ఆబ్వియస్గా ఇప్పుడు హీరో కాల్చినప్పుడు విలన్కి తగిలితే విలన్ కాల్చే బుల్లెట్ హీరోకి తగలదా? ఎలా అంటే స్కిప్ అయిపోయి అవన్నీ జరగవు రియాలిటీలో. రియలిస్టిక్గా చూపించాడు. ఒక పర్సన్కి హార్ట్లో బుల్లెట్ దిగితే అండ్ ట్యూబ్స్ వేసుకొని అంటే అంత పెద్ద ఇన్సిడెంట్ నుంచి బయట వచ్చిన తర్వాత చావు దగ్గరికి వెళ్ళిపోయాడు హీరో అని ఒక పూజారి కూడా వచ్చి చెప్తాడు, హోమం కూడా చేయిస్తాడు కదా. బట్ మరణమైన సంకల్పం ముందు ఓడిపోతుంది అనే ఫిలాసఫీని ప్రూవ్ చేశాడు.
ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన సంకల్పం అలా ఉంది, వాళ్ళ నాన్నను బ్రతికించుకోవాలి, అది ఆయన సంకల్పం. బెడ్ మీద పైకి లేవగానే ఫస్ట్ తన నాన్న ఎలా ఉన్నాడు, పిల్లలు ఎలా ఉన్నాడు అని అడగలేదు, వాడు దొరికాడా, ఏమైనా తెలిసిందానే అడుగుతాడు. ఆ క్యారెక్టరైజేషన్లో ఆ ఇంపాక్ట్ని ప్రతి మూమెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు మన సందీప్ రెడ్డి వెంగ గారు అయితే. దీనికి ఆయన క్రియేట్ చేసే క్యారెక్టర్ తగినట్టే రణ్వీర్ గారు అయితే యాక్ట్ చేశాడు. మనకు అందరికీ బాగా తెలుసు లవ్ సినిమాల్లో రణ్వీర్ గారు ది బెస్ట్ ఇస్తారని, ఒక ఎమోషన్ పండించడంలో ది బెస్ట్ ఇస్తారని. కానీ ఇక్కడ చాలా పూర్తిగా డిఫరెంట్. ఒక రగ్గుడు వేలో ఎమోషన్ చూపించాలి, దానిలో కూడా 100% సక్సీడ్ అయితే అయ్యారు కాబట్టి సినిమా అంత పెద్ద హిట్ అయింది. మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓటీటీలో రిలీజ్ అయింది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది. కొంతమంది థియేటర్కి వెళ్ళి చూశారు అండ్ ఫ్యూ పీపుల్ వేర్ వెయిటింగ్ ఫర్ ఓటీటీ రిలీజ్. ఇప్పుడైతే రిలీజ్ అయింది, వాళ్ళకి ఎలా అనిపించింది అనే ఒపీనియన్ కంటే నేను ఈ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత చూసుకుంటే మనకి ఆ ఫైట్ అయిన తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఏం బట్టలు వేసుకోకుండా బయట వస్తాడనమాట. తను చూసి చాలామంది ట్రోల్ చేశారు, కొంతమంది చాలా మంచి దారుణంగా కామెంట్లు కూడా పెట్టారు. సింపుల్గా ఒక లాజిక్ నేను అడుగుతానండి. మీరు ఒక డిగ్రీ హోల్డర్ అనుకోండి, మీరు చాలా కష్టపడి ఒక డిగ్రీ సంపాదించారంటే చేతిలో డిగ్రీ పట్టాలు పట్టుకుని నేను డిగ్రీ సాధించాను అని చూపిరా. చిన్న పిల్లడు చాక్లెట్ కొనిస్తేనే వాడి దగ్గర చాక్లెట్ ఉందని చేతిలో బట్టి చూపిస్తాడు. సేమ్ వే ఇవి మన మనసులో ఉంటాయి, మనం బయటికి మాట్లాడలేం. హీ షోన్ ఆఫ్ దట్ అంతే. ఆడి బాడీ బాగాలేదు, పొట్ట గిట్ట వచ్చేసి ఘోరంగా ఉన్నాడు అని వాళ్ళ నాన్న కామెంట్ కూడా చేస్తాడు. హీ సీటింగ్ లైక్ ఏ పిగ్ అని కొన్ని కామెంట్స్ కూడా ఉంటాయి. అంటే తన శరీరం కూడా తనకి సహకరించిన వేలో నుంచి హీ గెట్ బ్యాక్, హీ బౌన్స్డ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. హీ బౌన్స్ బ్యాక్. అలాంటి అచీవ్మెంట్ ఆయనకి అది. ఆ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసుకునే వే అలా ఉంది. ఏం లేకుండా నేను అచీవ్ చేసుకున్నాను రా, ఐఎమ్ బ్యాక్ అని చూపించుకుంటూ వెళ్ళాడు. అక్కడ కూడా చూసుకోవచ్చు, మనకు బాడీ చూపించే కూడా ఇక్కడ కొన్ని మార్క్స్ చూపిస్తారు. అంటే ఆ ట్యూబ్స్ ఇన్సర్ట్ చేసిన మార్క్స్ మనకు నీట్గా కనిపిస్తుంది బాడీ మీద. ఎక్కడ మిస్టేక్ లేకుండా క్యారీ చేశాడు వాటిని. అండ్ దాని తర్వాత మనకి జోయా అనే క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. జోయా అనే క్యారెక్టర్ ఎంటర్ అవడమే ఒక సెంటిమెంట్ వేలో ఎంటర్ అవుద్ది. హీరో హైపర్ యాక్టివ్ అయిపోయి జోయాతో మింగిల్ అయిపోయి మూవ్ అవుతూ ఉంటాడు. ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత జోయా చెప్పాలనుకునేది, జోయా ఎందుకు వచ్చింది అనే వేని అక్కడ చెప్పిన తర్వాత నేను ఎప్పుడూ లవ్ చేయలేదు అని సింపుల్ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతాడు. జోయాని అక్కడ వదిలేస్తాడు, చంపడు. ఎందుకు చంపడు అంటే హీరో లవ్ చేసాడని కాదు, జోయా వీళ్ళని చంపడానికి వచ్చినా కూడా నిజం చెప్పేసింది. ఆ ఒక్క క్యారెక్టర్ వల్ల వదిలేస్తాడు. కానీ ఆ లవ్ని జోయా అంతగా నమ్మడానికి ఆ లవ్ని క్రియేట్ చేసాడు చూడు, అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే సాంగ్ ఉంది కదా, మన వాళ్ళందరూ బాగా చూస్తూ ఉంటారు, ప్రపంచం తెలీదా జతై నువ్వు ఉంటా, ఆ సాంగ్ ఉంది కదా. ఆ సాంగ్ మొత్తం పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించే ఉంటుంది. అండ్ దాంట్లో చూసుకోవచ్చు ఒక సీన్లో జోయా కూర్చోంటే హీరోయిన్ కొన్ని వందల సార్లు మనకు పాస్ట్లో సిగరెట్ ఆపేయమని ఉంటుంది, ఎక్కడ మనోడు స్మోకింగ్ ఆపడు, మాండ్ అసలు. అలా అమ్మాయిని చూడంగానే తీసి పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేసి కూర్చోగానే చేయి చూపిస్తాడు. ఆ అమ్మాయి హీరోయిన్ చేయి ఇలా పట్టుకుంటుంది. ఇలా పట్టుకున్న ఒక ఫ్యూ సెకండ్స్కి హీరోయిన్ చేయి, ఆ అమ్మాయి ఇలా చేయి వదిలేస్తుంది. ఎందుకు అని అడుగుతాడు. ఆడేం చెప్పడు, ఏం లేదని చెప్తే ఇటు చిన్న స్మైల్ ఇచ్చి వదిలేస్తాడు. అంటే సింబాలిక్గా చూపించేస్తున్నాడు. హీరో స్టాండ్ తీసుకున్నాడు, బట్ హీరోయిన్ ఆ అమ్మాయి స్టాండ్ తీసుకోలేకపోతుంది. ఇంటర్నల్గా తను సఫర్ అవుతుంది. ఎందుకంటే తను వచ్చిన రీజన్ వేరు, అక్కడ ఉండడానికి రీజన్ వేరు. ఇంతగా ఎక్కువగా నన్ను ప్రేమించేస్తున్నాడా అనే బాధలో ఉంటుంది. బట్ ఈ సినారియో మొత్తం అయిపోయినాక ఎండుకు వచ్చేసరికి రియాలిటీలోకి వస్తాడు. అసలు ఆ అమ్మాయిని లవ్ చేయలేదు, బట్ హీ రెస్పెక్ట్స్ హర్. ఎందుకంటే దీన్ని ఏం చేయాలంటే అక్కడ వాళ్ళ బ్రదర్ దీన్ని ఏం చేయాలంటే చెప్తాడు, అది ఇది అని మాట్లాడదాన్ని వార్నింగ్ కూడా ఇస్తాడు. అక్కడ మనం చూసి తన మీద ఒక ఒపీనియన్ ఉంది, బట్ లవ్ చేసి తనతోనే జీవితం పంచుకోవాలి అనే అలాంటి ఒపీనియన్ అయితే లేదు. అంటే ఒక అమ్మాయితో ఉన్నా వాళ్ళ తండ్రి కోసం ఉన్నా అనే రీజన్ కాబట్టి వాళ్ళ తండ్రిని కాపాడుకోవాలనే రీజన్ కోసం అతిగా ఉంటాడు. అంటే తనకు అలానే ఉండడం వచ్చు, ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాడు. ఆ క్యారెక్టరైజేషన్ తర్వాత నెక్స్ట్ బాబీ డియోల్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయనతో ఫైట్ సీన్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 hours దాకా ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ సీన్ కంటే ముందు ఎంత క్రూయల్గా ఉంటాడంటే హీరో అక్కడ ప్రెగ్నెంట్ లేడీని చంపడానికి కూడా వెనకాడినట్టు చూపిస్తారు, బట్ చంపరు అనుకోండి, భయపెడతాడు. ఆ సీన్ తర్వాత ఇద్దరి మధ్య ఫైట్, అతిగా తాత కళ్ళ ముందే చనిపోవడంతో మాటలు రాని ఒక మనవడు
తండ్రిని చంపాలి అనుకున్నోడిని ఆపేసి ఎలా అయినా తండ్రిని బ్రతికించుకోవాలి అనుకునే కొడుకు మధ్య ఫైట్ జరుగుతుంది. ఎంతైనా బ్లడ్ రిలేషన్ అని తెలుస్తుంది కాబట్టి నువ్వు నాకు అన్నం అవుతావని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. బాబిడియోలు ఒప్పుకోడు, లాస్ట్కి పిక్కోసి చంపేస్తాడు అని, అక్కడితో ఎండ్ అయిపోద్ది. ఆ ఫైట్ సీన్లో కూడా చూసుకోవచ్చు, ఆ ఎమోషన్ని నీట్గా చూపించాడు. ఒకరి మీద ఒకరు, అంటే తన జీవిత లక్ష్యమే అది. ఈయన జీవిత లక్ష్యం వీళ్ళ నాన్నని కాపాడుకోవాలని క్లియర్గా కరెక్ట్గా తెలుస్తుంది అది. అండ్ ఫైనల్గా రిటర్న్ అవుతాడు. రిటర్న్ అయిన తర్వాత వాళ్ళ నాన్నకి ఇంకే అడ్డు లేదు అనే ధైర్యం, హ్యాపీనెస్తో వస్తాడు. వచ్చిన కొన్ని రోజుల తర్వాత దివాళీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంటుంది. అండ్ సినిమాలో మేజర్ రోల్ నన్ను అడిగితే ఈ ఫైట్ సీన్లు ఇవన్నిటికంటే నన్ను బాగా ఇంపాక్ట్, నాకు బాగా టచ్ అయింది ఈ క్లైమాక్స్ సీన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకో కూడా చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనకి ఆ ఫైట్ జరిగి ఎన్ని రోజులు ఏంటది ఏంటి అనేది పక్కన పెడితే కన్ను ఇంకా అలానే ఉంటుంది హీరోకి. అంటే ఫైట్ జరిగిన సీను, గుద్దిన సీను, తర్వాత దెబ్బలు అలానే ఉంటాయి. అంటే ఆ మార్క్స్ అలానే మెయింటైన్ చేస్తున్నారు. అలా స్నాప్ వేస్తే తానో స్నాప్ వేసినట్టు మాయం అవ్వలేదు ఇక్కడ. అంటే ఆ ఇంటెన్షన్ క్రియేట్ చేయడానికి అలానే పెట్టారనమాట ఆ సీన్ని. అండ్ ఫైనల్గా తండ్రి అక్కడ కూడా చెప్తాడు, ఏంది వాళ్ళ తండ్రి అప్పటికైనా అర్థం చేసుకుంటాడు అని కొడుకు అనుకుంటాడు. కాకపోతే నీలో ఒక క్రియల్ పర్సన్ ఉన్నాడు కాబట్టి నువ్వన్నీ చేయగలిగావు. నా రాజ్యాన్ని మొత్తం నీ చేతిలో పెట్టాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటే అక్కడ బర్స్ట్ అవుతాడు హీరో బర్స్ట్ అయ్యి వాళ్ళ అమ్మని బయటికి వెళ్ళమని చెప్పి అప్పుడు క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు ఒక రోల్ ప్లే చేస్తారనమాట. ఆ సిచ్యువేషన్లో అప్పుడు రియలైజ్ అవుతాడు ఫాదర్ అనే క్యారెక్టర్. ఆయనకి టైం ఉండదు ఎక్కువ, 6 monthsలో చనిపోతారు. ఆయనకి డిసీజ్ ఉందనేది కూడా లాస్ట్లో తెలుస్తుంది. అక్కడ రియలైజేషన్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ కొడుక్కి తన ఎంపైర్ ఇస్తే సరిపోద్ది, దట్ వాట్ హీ నీడ్ అనే ఒక ఒపీనియన్లో తండ్రి ఉంటాడు. బట్ యాక్చువల్గా కొడుకు కావాల్సింది అది కాదు, నాన్న ప్రేమ కావాలి. అది లాస్ట్కి అర్థమవుద్ది. అండ్ ఫైనల్గా ఇది తెలుసుకున్న తర్వాత లాస్ట్లో చూసుకుంటే హీరో బాగా ఏడ్చేస్తుంటాడు. బాగా వాళ్ళ తాతను కౌగిలించుకొని బాగా ఏడ్చేస్తుంటాడు. ఆ సీన్ నాకు బాగా హార్ట్కి టచ్ అయింది. దీని గురించి లాస్ట్లో మాట్లాడదాం. అండ్ ఫైనల్గా చూసుకుంటే హీరోయిన్ ఆ సీన్ డైజెస్ట్ చేసుకోలేక జోయాతో జరిగిన ఇన్సిడెంట్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. వాళ్ళ కొడుకు రిటర్న్లో వచ్చి హగ్ చేసుకొని నాన్న అని ఏడ్చడం చూస్తూ కొడుకు తండ్రికి బాండ్ ఇక్కడ మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. నేను ఒక డైరెక్టర్ని అని చెప్తాడు, మిడిల్లో హీరోయిన్ అవ్వాలనుకుంటుంది అమ్మ అంటే కూడా నువ్వు హీరో నాన్న అంటాడు. ఆ సీన్ ఎంజాయ్ చేయడం కోసం హీరోయిన్ కూడా చెప్పమంటాడు, నువ్వు హీరో నీకేం కాదు అని చెప్పమంటాడు. అంటే వాళ్ళ తండ్రిని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నని అలా చూస్తున్నాడు హీరో క్యారెక్టరైజేషన్. సో దాన్ని ఆపుకోలేకపోతాడు అనమాట హీరో ఆ ఆనందాన్ని. ఇలా ఎండ్ అవుద్ది. ఫైనల్గా మనకి జిప్తో ఎండ్ అయిపోద్ది అనమాట. నాకు ఈ సినిమాలో నచ్చిన 3 సీన్ల గురించి చెప్తాను కదా. ఫస్ట్ సీన్, హీరోయిన్ పక్కన కూర్చొని మాట్లాడతాడు స్టార్టింగ్లో. అప్పుడు ఆల్ఫా అనే క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆల్ఫా మెన్. యాక్చువల్గా నాకు ఈ థియరీ చాలా రోజుల ముందు నుంచి తెలుసు అనమాట. ఆల్ఫా అనే థియరీ బేసిక్గా ఆడవాళ్ళు ఆది మానవులుగా ఉన్నప్పుడు ఏన్షియన్ టైమ్స్లో ఒక మగాన్ని ఎలా ఎంచుకునేవాళ్ళు అంటే హూ విల్ ప్రొటెక్ట్ దెమ్, అంటే ఎవరైతే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు, హూ కెన్ ప్రొవైడ్ దెమ్ సెక్యూరిటీ అండ్ విచ్ పర్సన్ కెన్ ప్రొవైడ్ దెమ్ ఫుడ్, ఎవరైతే వేటాడి ఫుడ్ తెచ్చిగలుగుతారు అలాంటి మెన్ మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఆడవాళ్ళు. అంటే బేసిక్గా ఫ్రమ్ ఏన్షియన్ డేస్ ఉమెన్ నీడ్ ప్రొటెక్షన్, ఒక సెక్యూరిటీ అనేది కావాలి, అదే వాళ్ళకి కావాల్సింది. అంటే దే వేర్ ఇన్ ద టైప్ ఆఫ్ క్రైటీరియా. ఎందుకంటే ఏ మెన్ ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు, ఏ వైల్డ్ యానిమల్ ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు. వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కిడ్స్కి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి, వాళ్ళకంటూ ఒక సెక్యూర్డ్ లైఫ్ కావాలి. అలా మెన్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అదొకటి నాకు బాగా నచ్చిన ఇన్సిడెంట్లో అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసరికి డీటెయిలింగ్. ఒక పర్సన్ తన వరకు వచ్చిన వాళ్ళ మీద ఎంత విజృంభిస్తాడు అనే డీటెయిలింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ బావ నాన్న అని పిలవగానే మన ముగ్గురికే, వాళ్ళ అక్క కోసం సారీ చెప్తాడు, మన ముగ్గురికే కదా నాన్న, వాడు ఎలా అంటాడు, అయినా నాన్న అని పిలవగానే నాన్న ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అని ఆ కోప్పడతాడు. ఆ కోప్పడే విధానం అంటే తన లైఫ్లో లిమిటెడ్ పీపుల్ ఉంటాడు, ఆ లిమిటెడ్ పీపుల్ నాది అంటే నాకు మాత్రమే సొంతం అనే ఒక క్యారెక్టరైజేషన్ అనమాట. తండ్రి ఎవరికైనా ఒకరికి వాళ్ళకి మాత్రమే తండ్రి అవుతాడు ఆ లాజిక్లో. ఒక పర్సన్ ఎంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అయినా, ప్రపంచాన్ని మొత్తం ఏలగలిగే పర్సన్ అయినా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా తను ప్రేమించే వాళ్ళ ముందు వీకే.
దాన్ని క్లియర్గా చూపించారు అక్కడ. ఇంకొక సీన్ నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే, హీరో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఆర్మీని తీసుకురాగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. బట్ హీ నెవర్ డిపెండ్స్ ఆన్ అదర్ పర్సన్. ఎవరిని డిపెండ్ అవ్వలేదు, ఎవరి మీద అసలు ఎవరిని కేర్ తీసుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ, హీ హ్యాస్ హిస్ ఓన్ ఫ్యామిలీ అండ్ హీ నీడ్ దట్స్ ఇట్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ములు మాత్రమే తెచ్చుకుని, అండ్ దే ప్రూవ్ దట్. వాళ్ళ అన్నదమ్ములు స్టాండ్ తీసుకున్నారు, నిలబడ్డారు, నిలబెట్టుకున్నారు. సి దట్ వాట్ ఎవ్రీ పర్సన్ నీడ్. బాండ్ అనేది, బ్లడ్ బాండ్ అనేది అంత ఈజీ రిలేషన్ అయితే కాదు. చిన్న చిన్న గొడవలకి విడిపోతూ ఉంటారు. సేమ్ వే ఈ వాళ్ళ తాతలకు జరిగిన గొడవల వల్ల విడిపోయారు. బట్ ఒక స్టాండ్ తీసుకున్నాడు, దే వేర్ కేమ్ అగైన్ అండ్ దే వేర్ లివ్డ్ టుగెదర్. ఇది నాకైతే సినిమా అయితే ఇప్పటికీ నా బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంది. నేను చెప్తుంటే కూడా ఆ సీన్లన్నీ నాకు రీప్లే అవుతూనే ఉన్నాయి బ్రెయిన్లో. నాకైతే అనిమల్ సినిమా చాలా బాగా నచ్చింది. నేను ఏదైనా డీటెయిల్స్ మిస్ చేస్తుంటే, మీకు ఏ సీన్లు అయినా బాగా నచ్చుంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. అండ్ ఈ నెక్స్ట్ ఏ సినిమా గురించి మాట్లాడుకుందామో కూడా కింద కామెంట్ చేసేయండి.